దీక్ష ప్రాంగణం నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రకాంత్ అందిస్తారు. చంద్రకాంత్, చెప్పండి, విజయం కూడా చేరుకున్నట్లు తెలుస్తోంది. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షకు కొద్దిసేపటి క్రితమే గుంటూరుకి పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేరుకున్నారు. వైఎస్ జగన్ ఆరోగ్య పరిస్థితిని విజయమ్మ గారు వాకప్ చేయడం జరిగింది. ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత 4 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష కూర్చున్నారు. విజయమ్మతో పాటు పలువురు మొత్తం కూడా పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని వైఎస్ విజయమ్మ వాకప్ చేశారు. పూర్తిగా అంటే ఈ రోజు 4వ రోజు కూడా దీక్ష కొనసాగిస్తున్నారంటూ జగన్మోహన్ రెడ్డి నిరసించి కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని విజయమ్మ వాకప్ చేయడం జరిగింది. ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెనకడుగు వేసే ప్రసక్తి లేదని వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై మాత్రం 4వ రోజు కూడా దీక్ష కొనసాగిస్తుండడంతో రాష్ట్ర నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని వాకప్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఉదయమే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు కూడా వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. పూర్తిగా అంటే క్రమేపీ నీరసించిపోతున్న పరిస్థితి. దీక్ష ఇలాగే కొనసాగిస్తే ఏ విధంగా ఉంటుందనే దానిపై కూడా అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం దీక్షకు మద్దతుగా రాష్ట్రం నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున గుంటూరు తరలి వస్తున్న పరిస్థితి ఉంది. అలాగే సంఘీభావంగా వివిధ ర్యాలీలు కానీ అలాగే వివిధ కార్యక్రమాలను ఆయా జిల్లాల్లో నిర్వహిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. వైఎస్ విజయమ్మ మరి కాసేపట్లో ఇక్కడ సభలో ఉన్న ఇక్కడ ఈ దీక్షా ప్రాంగణంలో ఉన్న ప్రజలను ఉద్దేశించి కూడా మాట్లాడతారని చెప్తున్నారు. ప్రత్యేక హోదా అనేది పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష. ఇది ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి కూడా 4 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్ అనేది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అనేది ప్రత్యేక హోదాతో ముడిపెట్టి ఉంది కాబట్టి ఖచ్చితంగా కేంద్రం ఇవ్వాలి, రాష్ట్రం అడగాలి. అధికార టీడీపీ దీనిపై అడగాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీపై ఉందని చెప్పి వైఎస్ విజయమ్మ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. దీనికి సంబంధించి మరి కాసేపట్లో విజయమ్మ ఇక్కడికి వచ్చిన దీక్షా ప్రాంగణంలో అందరినీ ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఓకే చంద్రకాంత్.